కారు సర్వీస్ అయ్యి ఓన్లీ 3 weeks అయింది. సో ఈ సౌండ్ వస్తుంది అనమాట. ఇంత క్లియర్ ఉంది, ఇంత ఏసీ సౌండ్ ఉంది బయట ట్రాఫిక్లో కూడా. సో ఇది ఏంటి డౌట్ అంటే దానికి గ్రీసు ఇవన్నీ వేసుకుంటారు అనమాట. ఇప్పుడు దాదాపు 30 లక్షలు పెట్టి ఉన్న కారు అండ్ సర్వీస్ అయ్యి ఓన్లీ ఒక 3 వారాలు అయింది. 28,000 బిల్లు వచ్చింది. ఇది అయిన తర్వాత సర్వీస్ నుంచి బయటకు వస్తూనే అట్లీస్ట్ స్మూత్గా ఉండాలి కదా. ఇది నేను కొన్న ఇదో కారు కొంచెం ఎక్స్పీరియన్సే ఉంటుంది కదా. 4 కార్లు నడిపేసి ఆల్రెడీ డిఫరెంట్ కంపెనీస్ అన్నీ. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇది సెకండ్ టైం అనమాట. ఇదైతే ఓకే. ఇంకొక బ్లండరు, నేను ఫస్ట్ కార్ నాది మారుతి అనమాట, దాదాపు 25 years బ్యాక్. అందులో సర్వీసింగ్ వెళ్ళి ఒకసారి వస్తే మొత్తం ఇంజిన్ ఆయిలే వేయడం మర్చిపోయాడు ఆయన. కాచిగూడ ఏరియాలో అక్కడ వెళ్తా ఉన్నాను, కర్ర శబ్దం వచ్చింది. కరెక్ట్ అంటే చూడండి, తక్కువ ఆపి చూస్తే ఫుల్ హీట్ అయిపోయి అండ్ ఇంజిన్ ఆయిల్ మర్చిపోయారు. రియల్లీ ఇది ఇప్పుడైతే గ్రీస్ ఏదో వేసినట్టు లేరు, అందుకే ఆ సౌండ్ వస్తుంది. అంటే కొంచెం లగ్జరియస్గా ఫీల్ అవుదామా అంటే అది దట్ ఇస్ ద బిగ్గెస్ట్ డిస్టర్బెన్స్. ఎంతైనా మీడియం రేంజ్లో లగ్జరీయే కదా, అది ఎంజాయ్ చేద్దామంటే ఆ లగ్జరీ లేదు, ఆ సౌండ్ వస్తుంటుంది కిర్ర. వీళ్ళు ఏంటంటే సర్వీస్ టైం అయినప్పుడు ఆ వర్క్షాప్ నుంచి అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, మీ సర్వీసింగ్ డ్యూ అని. ఒక 10 ఫోన్లో 20 ఫోన్లో కొడతారు. సరే ఓవరాల్గా మనకు గుర్తు చేసినట్టు అయితే అవుతుంది లేండి, కానీ ఈ కారు అంతా ఇది కరెక్ట్గా మెయింటైన్ చేసేవాడికి సర్వీస్ కూడా గుర్తుంటుంది. ఈ కార్కి అయితే ఎవ్రీ 10,000 kmకి నేను 30,000కి వెళ్ళిపోయాను నేను సర్వీస్కి. సో ఫోన్లు మీద ఫోన్లు కొడితే ఇంకా లాస్ట్కి ఎట్లాగో సర్వీస్ చేయించాలి కదా. సో బెటర్ అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫ్రీ సర్వీసుల్లో అయితే ఒక టార్గెట్. ఫ్రీ సర్వీసులో ఏంటంటే 3 years మనకు వ్యారంటీ ఉంటుంది. ఈ కార్కి అయితే 3 years and 1 lakh kilometers ఇచ్చారు. ఇంజిన్ వ్యారంటీ అంటది. సో దానికి అక్కడికి పోతేనే ఫస్ట్ సర్వీస్లో ఏం ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ సంగతి పక్కకు పెట్టేసేయండి. ముందు వ్యారంటీ తీసుకోండి అని క్లాస్ మీద క్లాస్ విక్తారు. 3 years అయిపోయింది, ఇప్పటికైతే ఉంది కదా, కంటిన్యూ అవుతుంది. ఆ వ్యారంటీ అయిపోయాక కొత్త వ్యారంటీ చేద్దామంటే ఈసారి ఇప్పుడు కన్సెషన్ ఉంది. మీరు వితిన్ ఈ పీరియడ్లో తీసుకుంటే మీకు కన్సెషన్ వస్తుంది. అదేదో చెప్తారు. సరే అయినా నేను తీసుకోలేదు. సరే ఇంకా అంటే ఈ లాస్ట్ డేట్కి మొన్న 31st అయిపోయింది అనమాట. యాక్చువల్గా నాది 3 years వ్యారంటీ అది. సో నేను ఇంకా 10 రోజుల ముందే వెళ్ళాను కదా సర్వీస్కి. ఆ తర్వాత చూద్దాం, ఆలోచిద్దాం బాస్, ఇప్పుడు నాకు అర్జెంటుగా ఉంది, కారు జల్దీ కావాలి, సర్వీస్ చేసి ఇచ్చేసేయండి ఇచ్చేసి. నేను కార్ అక్కడ పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చేసాను. వాళ్ళకి ఇచ్చేసి ఒక 1.5 hourకి ఫోన్ వచ్చింది. ఏమని, సార్ బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి అని. యాక్చువల్గా ఈ కార్లో బ్రేక్ ప్యాడ్స్ పోతే నీకు అక్కడ ఇండికేట్ చేస్తుంది ప్యానెల్లో క్లియర్గా బ్రేక్ ప్యాడ్స్ పాడైనాయి. అండ్ బేసిక్ ఫస్ట్ మనకు వచ్చే హింట్ ఏంటంటే బ్రేక్ కొట్టినప్పుడల్లా సౌండ్ వస్తుంది. అది బాగా సౌండ్ వస్తుంటుంది బ్రేక్ కొట్టినప్పుడల్లా సౌండ్, ప్లస్ మనకు ప్యానెల్లో బ్రేక్ ప్యాడ్స్ ఫెయిల్డ్ అని క్లియర్గా బ్రేక్ ప్యాడ్స్ బాగలేవు, చేంజ్ చేయండి అని, చేంజ్ బ్రేక్ ప్యాడ్స్ అని దీంట్లో చూపిస్తుంది యాక్చువల్గా ఇది. కానీ ఇంకా అదేం రాలేదు. అండ్ బ్రేక్ ప్యాడ్స్ బాగున్నాయి. ఈ కార్లకు దాదాపు 40-50,000కి చేంజ్ కావాలి. సో బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి అని చెప్పాడు సడన్గా. షాక్ నేను, ఎందుకంటే అది సర్వీస్ టార్గెట్ అనమాట వాళ్ళకు. ఇప్పుడు ఏదో ఒకటి చేంజ్ చేయాలి, పార్ట్స్ చేంజ్ చేస్తే వాళ్ళకి బిజినెస్ అయ్యేది అక్కడ. అంటే వద్దు బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయకూడదు అన్న, లేదు ప్రెషర్ పెట్టాడు. బ్రేక్ ప్యాడ్స్ చేస్తే మంచి సార్ అంటే అసలు ఇంకా అట్లా భయపెట్టించారు. నేను అన్న సడన్ గుర్తు, అంతకుముందే డిస్కషన్ అయింది కదా వారంటీ. సరే బాస్ మరి వారంటీ ఉంది కదా చేంజ్ చేసేయండి అన్న. అంటే బ్రేక్ ప్యాడ్స్ వారంటీలో రావంట మళ్ళీ. అదేంటో మన దగ్గర డబ్బులు అయితే తీసుకున్నారు వారంటీకి వాటికి అన్నీ, కానీ బ్రేక్ ప్యాడ్స్ వారంటీలో రావు. ఇంకా మళ్ళీ వారంటీకి ఎక్స్చేంజ్ చేయాలట. బ్రేక్ ప్యాడ్స్ వారంటీలో రావు, దానికి మనం డబ్బులు కట్టుకోవాలి. మళ్ళీ వారంటీ మళ్ళీ తీసుకోవాలట, ఎక్స్టెన్షన్ 2 years, నెక్స్ట్ 5 years దాకా ఉంటుంది. సార్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఇచ్చి ఫ్రీగా చేంజ్ చేసుకోవచ్చు. అది అదే బాస్, ఇప్పుడు ప్రాబ్లమ్స్ నాకు వచ్చింది కదా ఆల్రెడీ. ఏంటి బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి కదా,
మరి అది చేంజ్ చేయండి అంటే అది మాత్రం లేదంట. మళ్ళీ ఇదే అర్థం కాలే నాకు. సో నేను బ్రేక్ ప్యాడ్స్ వద్దని అనుకున్నాను, కానీ భయపెట్టించారు. అసలే మనం కొంచెం లాంగ్ డ్రైవ్లు, టూర్లు ఫ్యామిలీతో అంతా పోతుంటాను కదా, భయపెట్టించారు. సరే ఒకసారి 30,000 అయింది కదా, ఇంకా అసలే లాంగ్ డ్రైవ్లు పోతుంటాము ఫ్యామిలీతో పిల్లలతో అనేసి ఒక భయం పెట్టేశారు. ఇంక నేను సరే ఏం కాదు, ఎంత ఉంటుంది అన్న ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్లు ఒక 5,500 చెప్పారు, వెనకవి 7-8 ఆర్ సంథింగ్ లైక్ దట్. సరే వేసేయండి అని చెప్పేసా ఇంకా ఆ ప్రెషర్లో. బికాజ్ అక్కడికి వెళ్తేనే ప్రెషర్ పెట్టేస్తారు కదా. ఇప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్లో పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చాలా చెప్పేస్తారు చూడండి, సేమ్ టైప్. సరే అనేసి ఇక బ్రేక్ ప్యాడ్స్ చేయని చెప్పారు. బిల్లులో ఆ ట్యాక్సులు గీక్సులు అవి కలిపి దాదాపు 16,000-18,000 దాన్నే అయింది యాక్చువల్గా. అంతా కలిపి సర్వీస్ 28,000 అయింది. సరే దాని మీద ఫోకస్ చేశారు, కానీ ఈ చిన్న చిన్న ఈ గ్రీస్ వేయడము, కొంచెం దాన్ని లూబ్రికేట్ చేయాలి కదా. ఏ వెహికల్ అయినా సరే సర్వీసింగ్ పోయినప్పుడు మెయిన్ ఆయిల్స్ చేంజ్లు ఇట్లాంటివన్నీ చెక్ చేసి ఆ మెయిన్ లూబ్రికేషన్ చేస్తారు. అది మాత్రం చేయలేదు. డబ్బులు అయితే తీసుకున్నారు. సరే తర్వాత ఫోన్ చేశాను, ఇంకా రిప్రజెంటేటివ్ ఇవాళ లేని సార్, మళ్ళీ రండి అనేటప్పటికి ఇప్పుడు దాదాపు 3 వారాలు పైన అయింది. కార్ అట్లాగే వాడుతున్నాను. అదేమన్నా అదే ఆటోమేటిక్గా ఏమన్నా అడ్జస్ట్ అవుతుందని చూస్తున్నాను, కానీ కాలేదు. అది అట్లాగే సౌండ్ ఉంది అట్లాగే. సో ఒకసారి ఇప్పుడు తీసుకెళ్తున్నాను అనమాట వర్క్షాప్కి. చూద్దాం. వాళ్ళు అది ఫోన్లో చెప్తే అట్లా సరే మీరు తీసుకురండి అని అయితే అన్నారు. అది గ్రీస్ ఒకటి వేసిస్తాను. ఇప్పుడు చూస్తానండి సౌండ్ ఇంత క్లియర్ ఉంది, ఇంత ఏసీ సౌండ్ ఉంది. బయట ట్రాఫిక్లో కూడా అది ఇంకా పాటలు పెట్టుకొని వెళ్ళాలన్నమాట. పాటలు పెట్టుకొని వెళ్తే ఆ సౌండ్ రాదు కదా. ఇంజిన్ ఆయిల్ వేయడం మర్చిపోవడం అంటే ఐ డోంట్ నో, మరి లీక్ అయిందా అది తెలియదంటే కిందేం ఇది లీక్ అయినట్టు తెలుస్తుంది కదా. రోడ్డు మీద పడ్డం కానీ పార్కింగ్ చేసిన పడ్డం కానీ అదేం కాలేదంటే మోస్ట్ ప్రాబ్లీ అంటే చెప్తున్నా. అది ఒకసారి అయింది. దాని తర్వాత మారుతి అయ్యాక నేను మిట్సుబిషి లాన్సర్, తర్వాత టాటా సఫారీ, తర్వాత హ్యుండై ఎక్సెంట్, ఇప్పుడు ఇది స్కార్పియో ఎన్. లాస్ట్ టైం పెట్టిన వీడియోలో ఈ మైలేజ్ టెస్ట్ అది ఆ వీడియో చేశాను కదా. అందులో మనకి యావరేజ్గా సిటీ అండ్ అవుట్స్కర్ట్స్ అన్ని కలిపి 11.2 ఎంతో చూపించింది. అది జిప్ మోడ్లో, అంటే బేసిక్ మోడ్, ఎకానమీ మోడ్. ఇది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు జాప్ మోడ్లో నేను డ్రైవ్ చేస్తున్నాను ఇంకా అప్పటి నుంచి. లాస్ట్ వీక్ అంతా జాప్ మోడ్ అది నడుపుతున్నాను. దాని మైలేజ్ చూడండి ఒక్కసారి, 8.5 వచ్చింది. నా ఒపీనియన్లో మాత్రం ఇలాంటి కార్లను పవర్ మోడ్లోనే వాడాలి. అదే జాప్ జూమ్ అనేవి ఉన్నాయి కదా, ఆ పవర్ మోడ్లోనే వాడాలి. అప్పుడే మనకు థ్రిల్. ఈ మైలేజ్ అనేది చూడకూడదు. ఒక స్టేజ్ వచ్చాక ఇంకా ఇలాంటి వెహికల్ వాడేటప్పుడు మైలేజ్ అనేది అస్సలు పట్టించుకోకూడదు. మనం ఏంటంటే అది ఆ పవర్ కూడా ఎంజాయ్ చేయాలి డ్రైవ్ చేసేప్పుడు. సో అందుకే నేను జనరల్గా ఆ రోజు మైలేజ్ టెస్ట్ కోసం జిప్ మోడ్ అది వాడాను, కానీ అది కూడా రియల్లీ మంచి పవర్ఫుల్గానే ఉంటుంది. ఇది మీడియం అనమాట. ఇది మీడియం ఆటోమేటిక్గా మీడియం తీసేసుకుంటుంది. మనం ఇంజిన్ ఆఫ్ చేసి ఆన్ చేసామంటే ఆటోమేటిక్గా నీకు మీడియం రేంజ్లోకి వెళ్ళిపోతుంది. అది జాప్ అని కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది అండ్ యూ కెన్ ఎంజాయ్ డ్రైవ్. మజా వస్తుంది. ఈ రోడ్డు ఎంత బాగుందో, అటు ఇటు చెట్లు మధ్యలో చిన్న రోడ్డు. ఇట్లాంటి వాటిలో డ్రైవ్ చేస్తుంటే మజా ఉంటుందా, థ్రిల్లింగ్. సో సర్వీస్కి వచ్చేసి ఆ కార్ ఇచ్చాను, అది తీసుకెళ్తున్నాడు లోపలికి. ఇది సర్వీస్ స్టేషన్ లోపల అనమాట. అక్కడ కార్ అక్కడ తీసుకెళ్ళాడు, అది చేంజ్ చేసి ఇస్తారు. ఇప్పుడు కారు తీసేసుకున్నాను. సౌండ్ రావట్లేదు కదా, నో చూసారా, అదే లూబ్రికేట్ చేశారట దాన్ని.
లూబ్రికేట్ చేసి స్ప్రే కొట్టించా అని చెప్పాడు. నైస్ వర్క్ అయితే అయిపోయింది. కాకపోతే ఇంకా దీని గురించి సపరేట్గా రావాల్సి వచ్చింది. ఒక టైం తీసుకొని దాదాపు ఒక 1.5 2 hours తీసుకున్నారు. అంటే రష్ ఉంది అండ్ లోపల ఇంకా అది కూడా కన్సిడర్ చేయాలి కదా. అండ్ ఓకే హ్యాపీ దాట్ వర్క్ ఈజ్ డన్. ఇంకా పని అయితే అయిపోయింది, హ్యాపీ. అండ్ ఐఎమ్ రిటర్నింగ్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ కూడా కొట్టండి, అట్లాగే షేర్ కూడా చేస్తే సూపర్.